తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటుందంటూ ప్రకటించింది. ఏపీ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాలకు వర్షం ముప్పు ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఏపీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, స్వప్న అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఇటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి విపత్తుల సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ కూడా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఏపీలోని పార్వతీపురంలోని మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొంత ప్రాంతాల్లో కూడా ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఏపీ విపత్తుల శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్, అన్నమయ్యతో పాటు అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచినటువంటి కొంతకాలంగా కూడా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఎండ వేడిమికి భారీ ఎత్తున ఉక్కపోతతో అల్లాడినటువంటి ప్రజానికానికి కొంత ఈ వర్షాలు అనేది కొంత ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు అనేక జిల్లాలు అంటే మొన్న విజయవాడలో చోటు చేసుకున్నటువంటి వరదల నేపథ్యంలో వర్షానికి కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. అయితే భారీగా కురిసేటటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఎక్కడికెక్కడ జలాశయాలు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. మరోవైపు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల నేపథ్యంలో బంగాళాఖాతంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలులు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాలు, ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో అయితే భారీ నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మురళి. రైట్, ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది అంశానికి సంబంధించి తెలంగాణలో పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గత 2 రోజులుగా మరొక 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ దిశగా పలు చోట్ల చిరుజల నుంచి కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో తెలంగాణ, మధ్య తెలంగాణలో తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే ప్రభుత్వం అయితే అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ వాతావరణం మేఘాలయం ఉంటుందని చెప్పి పలు చోట్ల అంటే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్ ఇప్పుడే ప్రభుత్వం అలర్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో వర్షాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులకు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఆయా జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళకి ఎలాంటి అవసరం కూడా పూర్తి స్థాయి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం చెప్పడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్లు అధికారులకు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, హెల్త్ సిబ్బంది కావచ్చు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తేలికపాటి వర్షాలు పడ్డా, పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు చేపట్టింది. థ్యాంక్ యూ భాస్కర్.